డైలీ టేస్ట్ ది డైలీ. కోనసీమలో భోగి వేడుకలు జోష్తో జరుగుతున్నాయి. వాడపల్లి ఆలయంలో భోగి వేడుకలు జరిగాయి. సంక్రాంతి సంప్రదాయాన్ని తమ పిల్లలకు నేర్పిస్తున్నామంటున్నారు. గోదావరి జిల్లాలోనే సంక్రాంతిని జరుపుకోవడం తమకు ఇష్టమంటున్నారు. సంక్రాంతి సంబరాలపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ప్రసాద్ అందిస్తారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వేడుకలు కోనసీమలో వైభవంగా భోగి వేడుకలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయం ఎదుట చూసిన భారీ భోగి మంట వద్ద చూస్తాం. తెల్లవారుజాము నుంచి కూడా అన్ని చోట్ల కూడా భారీ భోగి మంటలు, అదేవిధంగా ఇక్కడ ఆలయం వద్ద కూడా చూడొచ్చు భారీ భోగి మంట కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉత్సవాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూడొచ్చు. పిడకల్ని భోగి పిడకలను ఏదైతే భోగి మంటలో వేసి ఇక్కడ ఏదైతే పూజలు చేస్తున్న పరిస్థితి ఉందో, అదేవిధంగా ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా ఉత్సాహం చేశారు. ఏదైతే ఈ గత 3 రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ అడ్వాన్స్ గా ముందస్తుగా సంక్రాంతి జరిగాయి. అయితే ఇవాళ మనం చూడొచ్చు సాంప్రదాయ దుస్తులు, అదేవిధంగా ఎక్కడ తెలుగు లోకులతో పాటు భక్తులు, అదేవిధంగా మొత్తం అన్ని చోట్ల కూడా ఈ సంక్రాంతి ముఖ్యంగా కోనసీమ అంటేనే సంక్రాంతికి పెట్టింది పేరు. ఇక్కడ ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, అదేవిధంగా ఎల్లుండ కనుమ సందర్భంగా జగ్గన తోట ప్రబలోత్సవం కూడా ఏదైతే ఘనంగా జరగబోతుంది. అదేవిధంగా ఇక్కడ కోనసీమకి స్థానికులు, అదేవిధంగా ఇక్కడ బంధుమిత్రులంతా కూడా కోనసీమకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఎన్నో వైపు వచ్చినప్పటికీ కూడా ఏడాదిలో ఖచ్చితంగా మనం చూడొచ్చు కలర్ఫుల్ గా సంక్రాంతి కోనసీమ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. అదేవిధంగా సాంప్రదాయ దుస్తులతో ఇక్కడ అందరూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి ఉంది. చెప్పడం సంక్రాంతి ఎలా చేసుకుంటారు మీరు చెప్పండి. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము విజయవాడ నుంచి వచ్చాము. ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర గురించి చాలా వినున్నాము. నేను దగ్గర ఒక 18-19 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాను. చాలా ఫేమస్ అయింది ఈ టెంపుల్ ఈ మధ్య కాలంలో. అనుకున్నట్టు జరుగుతాయని మా సిస్టర్ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము. మా అక్క వాళ్ళు ప్రతి వస్తుంటారు. 7 శనివారాలది వ్రతం తీసుకున్నారు వాళ్ళు వస్తుంటారు. అనుకున్నవన్నీ జరిగాయని చెప్పని అందుకే మేము కూడా ఈసారి వచ్చాము. సంక్రాంతి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి. గోదావరి జిల్లా మామూలుగానే మాకు చాలా ఇష్టము. ఫేమస్ ఇక్కడ అంతా ఫుడ్ గానీ సెలబ్రేషన్స్ గానీ అన్ని బాగుంటాయి. సో ఈ మేల తర్వాత ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా బాగుంది. ఎందుకంటే గోదావరి జిల్లా అంటేనే మర్యాదలకి పెట్టింది పేరు. అందుకోసమే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. ఈసారి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఇన్నేళ్లలో అసలు మర్చిపోలేము ఈసారి ఇది. మామూలుగా ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మా అమ్మగారు స్టార్ట్ చేశారండి వేరే వాళ్ళ వ్రతం చేయడము. ఆ వ్రతం స్టార్ట్ చేసిన మా వారికి జాబ్ వచ్చింది. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూసుకొని మంచిగా చేసుకుంటామని వచ్చాము. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి అండ్ దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయ్యింది అండ్ మొత్తం అయితే చాలా బాగుంటుంది. సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మామూలుగా అయితే నేను ఎప్పుడు ఇంట్లో ఉండి అలా సిటీస్ లో ఉండడం వల్ల ఇంట్లో ఉండి మొత్తం అలా చేసుకునే వాళ్ళము. కానీ ఈ రోజు మాత్రం ఇంత పెద్ద భోగి మంట ఇంతమంది జనాల మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంటే పూర్వకాలం ఆచార సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి కళ్ళ ముందు, ఎందుకంటే మా పిల్లలకి ఇలాంటివన్నీ తెలియవు, మేము చిన్నప్పుడు చూసాం కానీ వీళ్ళకి ఒకసారి చూపించినట్టు ఉంటుంది. మన పద్ధతి, ఆచారం, సంప్రదాయం ఎలా ఉంటాయనేది కూడా తెలుస్తాయన్న ఉద్దేశంలో ఇక్కడికే తీసుకొచ్చాం. ఎస్పెషల్లీ ఎందుకంటే గోదావరి జిల్లాలోనే అన్ని ఖచ్చితంగా అమలు అవుతాయి అని చెప్పని. అంటే అన్ని చోట్ల ఉంటాయి కానీ ఇది వేరే అసలు వేరే లెవెల్ అన్నట్టు ఇంకంతే. చూడొచ్చు ఇదైతే సంక్రాంతి కోనసీమలో ఎంత కలర్ఫుల్ గా జరుగుతుందో, ఎంత సందడిగా జరుగుతుందో. ప్రస్తుతం ఇక్కడ మన వాడపల్లి ఆలయంలో ఏర్పాటు చేసిన ఇక్కడ సందడి కావడం చూడొచ్చు. భారీ భోగి మంటను అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఈసారి సాంప్రదాయంగా ఆవు పేడతో లక్షలాది పిడకలతో కూడా భోగి మంటలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ పండుగ కూడా 3 రోజులు కూడా ఉత్సాహంగా ఇక్కడ జరుపుకోబోతున్నారు. ఏదైతే ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చినప్పటికీ కూడా ఒక పక్క ఏదైతే ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన ఛార్జీల దోపిడీ కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు వ్యయ ప్రయాసాలకు వచ్చి కూడా ఇక్కడ సొంత ఊర్లకు, అదేవిధంగా సొంత ఇళ్లకు చేరుకుని బంధుమిత్రుల మధ్య ఆనందంగా కోనసీమ వాసులంతా కూడా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఏడాది జగ్గన తోట ప్రబలోత్సవానికి రాష్ట్ర పండుగ హోదా ఇవ్వడం నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఈ ఏడాది ఎన్ఆర్ఐల దగ్గర అంటే అమెరికా నుంచి వచ్చే వీసా ప్రాబ్లమ్స్ కారణంగా అమెరికా నుంచి వచ్చిన కొంతమంది ఎన్ఆర్ఐస్ అయితే రాలేకపోయారు. మొత్తం మీద అయితే ఉత్సాహకరమైన వాతావరణంలో కోనసీమలో సంక్రాంతి సంబరాలు ఇవాళ భోగి వేడుకలతో ప్రారంభమయ్యాయి. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.